హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ అబై షమ్లాని. ఇవాళ రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ కుర్కురేలు అండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో చూద్దాం. ముందుకైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుకైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో 1.5 కప్పు అయితే నీళ్ళు పోసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 1.5 కప్పు నీళ్ళు పోసుకున్నాక కొంచెం దానిలోకి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసేసుకొని నీళ్ళని బాగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఇది బియ్యం పిండి అండి. ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. మెజర్మెంట్ అయితే కరెక్టు, మనం పిండి అయితే ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి, ఇంకా సగం కప్పు శనగపిండి, మొత్తం వచ్చేసి 1.5 కప్పు నీళ్ళు, 1.5 కప్పు పిండి అవుతుంది. ఇదల్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి మొత్తం బాగా వేయించేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పిండిని. నీరు వేసాక మొత్తం వాటర్ అంతా కలిసాక పక్కకు పెట్టేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు ప్లేట్ మూసేసి పెట్టేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే వేరే ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని పిండి ముద్దగా చేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి కొంచెం వాటర్ పడుతుంది అనుకుంటే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటా దాన్ని మొత్తము చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగా చూపించిన విధంగా అలా కలుపుకుంటే సరిపోతుంది. మరి ఎంత తిక్కుగా కలుపుకున్నామనుకో కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. చపాతీ అంత సాఫ్ట్గా లేకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. కలిపేసుకొని మనం కుర్కురే షేప్స్ ఎలా ఉంటాయో అలా ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం సన్నగానే చేశాను. కొంచెం మీరు మీడియం సైజులో లావుగా చేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి. కాకపోతే కొంచెం కలడానికి టైం తీసుకుంటుంది. నేను కొంచెం మీడియం టైప్లో చేసేసుకొని ఇట్లా ఒత్తేసుకున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా హోమ్ మేడ్ కుర్కురేలు అయితే ఈజీగా తయారవుతుంది. అలా ప్యాకెట్ ఫుడ్ తినడం వల్ల పిల్లలకి అన్హెల్దీ కాబట్టి ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్ కుర్కురేలు ఈజీగా చేసుకోవచ్చు. వితిన్ 10 మినిట్స్లో అయిపోతుందండి పని. 10 ఆర్ 20 మినిట్స్ అంతే. మనం పిండి కలుపుకొని కుర్కురే చేసే విధానంలోనే కొంచెం లేటు, మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. నేను పొయ్యి మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఒత్తేసుకున్నాను. మొత్తం ఆయిల్ కాయ లోపల సగం ఒత్తేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ కాయాక మొత్తం వీటిని వేసేసుకొని కొంచెం కలర్ అయితే గోల్డెన్ కలర్లో తెచ్చుకుంటే సరిపోతుంది. మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిందనుకో కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. జస్ట్ గోల్డ్ కలర్లో వచ్చేసాయనుకో మనం తీసేసుకోవచ్చు. మిగతా వాటిని అన్నిటి కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా, పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లల లంచ్ బాక్స్లో కానీ చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా వేసేసుకున్నాక మనం పైన దీనికి స్పైసీగా చూసారు కదా, క్రిస్పీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి, కాలుతున్నాయి. అడుగున ఉండేది చూపిస్తాను. చాలా క్రిస్పీగా అంటే క్రిస్పీగా ఉంటాయి, లోపల కూడా గుల్లగా వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రుచిలాగా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి మనం ఉప్పు కారం అలాంటివి ఏమేమి లేదు కాబట్టి వేడిగా ఉన్నప్పుడే కొంచెం మన స్పైసీకి తగ్గట్టుగా కొంచెం కారము, కొంచెం ఉప్పు ఆల్రెడీ వేసాము, కొంచెం పైన చిలకరించుకోవడానికి ఉప్పు వేసేసుకొని కొద్దిగా చాట్ మసాలా ఉంటే వేసుకోండి. చాట్ మసాలా కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ వేసుకోవడం వల్ల కొంచెం పుల్లగా మనం బయట దొరికే కుర్కురేలకు ఎలా ఫ్లేవర్ వస్తుందో అలా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.